ఈ మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు కనుక ఉపవాసం ఉండి మాఘస్నానం ఆచరించి మహావిష్ణువు ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సకల కోరికలు తీరడంతో పాటు అష్టైశ్వర్యాలు సంప్రాప్తం చెందుతాయి. అష్టైశ్వర్యాలు అంటే ఒక ధనం ఒకటే కాదు, సర్వ సంపదలు అష్టైశ్వర్యాల కింద లెక్క. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి మాఘ పౌర్ణమి అనగా మహామాఘి అంటారనమాట. ఈ పౌర్ణమి మాఘి అంటే మాఘము అంటే కనుక విశిష్టత ఏంటంటే అఘము అంటే పాపము, అఘము అంటే మన ద్వారా చెయ్యబడినటువంటి పాపాలు క్షయమయ్యే మాసం అన్నమాట. అది ఎలాగా? దానము, జపము, పూజ, తరువాత హోమాలు, లేదా అంటే నిత్య దైనందిన మన జపము, మనసుతో చేసిన జపము ఏదైనా సరే అన్నిటికన్నా అత్యంత విలువైనది మానసికంగా నామస్మరణ. శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేసినట్టయితే కనుక విలువైనది, పవిత్రమైనది. తరువాత